హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇదైతే చిల్డ్రన్స్ డే ముందు రోజు అనమాట. సో అందరికీ కూడా రిలేటెడ్గా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి. సో చిల్డ్రన్స్ డే వీడియో ఏంటి ఇప్పుడు పెడుతున్నారు అనేసి అనుకోవద్దు. సో మా పిల్లలు చిల్డ్రన్స్ డే అవి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చూసేద్దామా. ఇక్కడైతే మా పిల్లలకి చిల్డ్రన్స్ డే ముందు రోజు పాపకైతే కటింగ్ అయితే వేపిస్తున్నాను. సో బేబీ కటింగ్ వేపిద్దామన్న ప్లాన్తో తీసుకెళ్ళాను అనమాట. సో పాపకైతే బేబీ కటింగ్ వేపిస్తున్నాను. బిక్కు 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 అంటూ ఉంది, అంటే ఫస్ట్ టైం కదా వేసుకోవడం. సో దానికి ఏదోలా అనిపించింది అనమాట, జుట్టు అవి పడడం అవి కట్ట. సో నా చిట్టి తల్లికి బేబీ కటింగ్ ఎలా ఉందో చెప్పేయండి. అలాగే వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మన ప్రెస్ చేస్తారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇదేనండి మా అంటే కేశవరం సెంటర్ దగ్గర సెంటర్ అనమాట. ఇదైతే మా ఊరి సెంటర్ అనమాట. సో ఇక్కడే కటింగ్ షాప్స్ కానీ చిన్న క్లినిక్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో ఏంటంటే కనుక ఫీవర్ గట్ట ఏమైనా పిల్లలకి ఏమైనా వస్తే మట్టికి చిన్న చిన్న అయితే ఇక్కడ క్లినిక్లో చూపిస్తాం, కానీ ఏమైనా పెద్ద పెద్దవి లేదా ఏమైనా ఫీవర్ ఒక 3 డేస్ నుంచి ఇంకా తగ్గట్లేదు అని అంటే కనుక ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిపోతారండి. సో మీకు ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. ఇదే అనమాట సెంటర్, మా కేశవరం సెంటరు. ఇక్కడే బస్ స్టాండు. సో ఇవన్నీ కూడా మా హౌస్ నుంచి అంటే ఊర్లో ఇల్లులవి ఉంటాయన్నమాట. సో సెంటర్ వచ్చేసి దగ్గరగా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. లోపల ఊర్లో అయితే స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కానీ సో సెంటర్ అయితే దూరము, అదే ఒకటే వచ్చింది. సో ఇక్కడైతే మా బాబు తర్వాత మా పాప అయితే అయిపోయింది. ఇప్పుడు మా బాబు అనమాట. మా బాబు అయితే నిజంగా అల్లరిపిడిగా అనమాట. సో ఆయన అంటున్నాడంటే ఎప్పుడు కటింగ్కి కూడా ఆయన దగ్గరికే వెళ్తారు. సో మా హస్బెండ్ మా బాబు అయితే సో ఆయన అంటున్నారు, నువ్వు సైలెంట్గా ఉండి నీకు కటింగ్ చేసేస్తాను, నువ్వు అల్లరి చేయకని. సో నాకు ఇలా వేయండి అంకుల్ అలా వేయండి అంకుల్ అని చెప్తున్నాడు అనమాట వాడు. సో నాకు అలా కావాలి ఇలా కావాలని వాడే చెప్పేస్తున్నాడు. సో ఇలా గీతలు కావాలి కట్ట అంటున్నాడు, కానీ నేనైతే వద్దు అలాంటివి ఏమీ వద్దు గీతలు కట్ట అనేసి అయితే నేను చెప్పాను. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్లా చేసుకోకూడదన్న, తప్పది బ్యాడ్ హ్యాబిట్ అని. ఇక్కడైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇక్కడ నేను వీడియో ఎంత తీస్తున్నానంటే అది బస్ స్టాండ్ కదా. ఇక్కడ ఒక ఆయన కూర్చున్నారు కదండి బస్ స్టాండ్లో ఒక సారు. సో ఆయన అయితే మా 10th క్లాస్ మ్యాథ్స్ సార్ అనమాట. ఆయనది కూడా మా ఊరే. ఇంకా అంటే నేను ఏదో అంటారు కదా దేవుడు అంటే ఒక కోయిన్సిడెన్స్‌గా సో ఆయన పుట్టినూరే నా అత్తారూరు అయిందనమాట. సో మ్యాథ్స్ సార్ అండి. మ్యాథ్స్ చాలా చెప్పేవారు. నేను 10th క్లాస్ మ్యాథ్స్ పాస్ అయ్యానంటే ఆయన వల్లే నిజంగా. తర్వాత నాకు ఇలా చిన్న చిన్న వస్తువులు చూస్తే ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో. ఇప్పుడు అంటే ఇప్పుడు కార్తీక మాసంలో దీపారాజనలకు కట్ట వాడతాం కదండీ. సో ఆవు నెయ్యి అని ఇలా నువ్వుల నూనె అని. సో నువ్వుల నూనె చిన్ని బాటిల్‌లో భలే అమ్ముతున్నారు, 10 రూపీస్ అంట. ఇదైతే చిల్డ్రన్స్ డే రోజు నెక్స్ట్ డే అనమాట. ఇంకా మా పిల్లలకి నేను హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ మేడం అంటున్నారు మా పిల్లలు కూడా. సో చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలతో గడిపితే చాలా హ్యాపీగా ఉంటుందండి నిజంగానే. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలతో. అంటే వాళ్ళతో కలిసిపోయి చక్కగా వాళ్ళతో ఆటలు పాటలు బాగుంటుందన్నమాట. ఇక్కడైతే గేమ్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో అంటే నీడిల్ అంటే సూదిలోకి దారం ఎక్కించడం అలా నడుస్తూనే బుక్ బ్యాలెన్సు, అలాగే చైర్స్ గేము, అలాగే లెమన్ అండ్ స్పూను. సో ఇలా గేమ్స్ అన్నీ పెట్టారనమాట. పిల్లలు చాలా ఎంజాయ్‌గా పార్టిసిపేషన్ అయితే చేశారు. ఈ చిన్న పిల్లలు కూడా మేము చేస్తాం అంటున్నారు పెద్ద పిల్లలు చేస్తుంటే. నిజంగా బాగా చేశారు. బుక్ బ్యాలెన్స్ అప్పుడు కూడా బుక్‌లు ఇచ్చుకొని వచ్చేస్తున్నారు. బుక్‌లు ఇచ్చుకొని అయితే భలే వచ్చేస్తున్నారనమాట. ఇక్కడైతే మేము సరదాగా మేము పిల్లల చేతుల మీద ఇట్లా రాసి సరదాగా పెట్టామనమాట. ఎందుకంటే ఒక టీచర్ అనేవాళ్ళు ఉంటేనే, ఒక టీచర్ అంటే ఒక క్యాండిల్ కరిగినట్టు ఆ టీచర్ కరిగితేనే ఇక్కడ ఇంతమంది తయారవుతూ ఉంటారు కదండీ. ఒక టీచర్ తయారవ్వాలన్నా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజినీర్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్ అయినా, సో ఏదైనా సరే మా ఒక అంటే తయారవ్వాలంటే నిజంగా ఒక టీచర్ అనేవాళ్ళు ఉండాలి కదా. సో మేము సరదాగా అలాగా చేసామనమాట. సరదాగా అట్లా రాసాము పిల్లల చేతుల మీద. మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఏంటంటే ఫుల్‌గా ఏం తీయలేదండి. సో చిన్ని చిన్ని క్లిప్స్ అయితే తీసాను అంతే. సో ఇక్కడైతే సూదిలోకి దారం ఎక్కిస్తున్న వాళ్ళని అంటే వాళ్ళకి కాన్సంట్రేషన్ ఎంతుంది అనేది ఈ గేమ్‌లో తెలిసిపోతుంది మనకి. చక్కగా కాన్సంట్రేషన్ అనేది ఎంతుందో అలాగా. ఇక్కడైతే చైర్స్ ఆట అనమాట. మ్యూజికల్ చైర్స్. సో ఇక్కడ మా అబ్బాయి ఆడినప్పుడు చిన్ని క్లిప్పుని, మా అమ్మాయి ఆడినప్పుడు చిన్ని క్లిప్ అయితే నేను తీసుకున్నాను. సో ఓన్లీ మా పిల్లలు ఆడుతున్నప్పుడు తీసుకున్నాననమాట. మనకి హ్యాపీగా ఉంటుంది గదా. నేను ఆడిస్తున్నాననమాట. రన్, రన్, రన్ అని చెప్తున్నాను. స్లోగా రన్ చేయండమ్మా, పుష్ చేసుకోకండి గట్టా అని చెప్తున్నాననమాట. సో కూర్చోలేని పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు గట్టా చూసుకోలేని వాళ్ళు గట్టా ఉంటే వాళ్ళని కొంచెం హెల్ప్ చేస్తున్నాం మేము. అంటే ఏం కాదు కదండీ ఇది పెద్ద
కొంచెం పాపం చిన్నపిల్లలు కుర్చీ దాటేసి గట్టా వెళ్ళిపోతున్నారు. చైర్ దాటేసి గట్టా కొంచెం వాళ్ళకి హెల్ప్. తర్వాత లాస్ట్‌లో మట్టుకు వదిలేసాము. బాగా చిన్న పిల్లల్ని అంటే డిసప్పాయింట్ చేయడం మాకిష్టం లేక సో, అట్లా ఎంకరేజ్ చేసాము. ఇక్కడైతే చక్కగా పిల్లలనైతే ఆడిచ్చేస్తున్నామనమాట చక్కగా. ఇంకా ఓడిపోయిన వాళ్ళని పక్కకు తీసేసి ఒక్కొక్క చైర్ కూడా పక్కకు తీసేస్తున్నాము. సో, మా బుడ్డది చూసారా భలే కూర్చుంది. ఇక్కడి నుంచైతే ఇంకా కొంచెం తక్కువ మంది పిల్లలున్నప్పుడైతే వదిలేసాము. వాళ్ళే కూర్చుంటున్నారు చక్కగాని. సో, మా పాప అయితే ఒకసారి గేమ్ అయిపోయింది. మళ్ళీ నేను ఆడతా అని ఏడ్చేస్తుంటే మళ్ళీ ఇంకో గేమ్‌లో అయితే పెట్టారనమాట. నిజంగా భలే హ్యాపీ అనిపిస్తదండి. పిల్లలతో మనకి చాలా సరదాగా అనిపిస్తది. ఆహ్, అంటే ఒక టీచర్ జాబ్ అంటేనే ఎంతో స్ట్రగుల్స్ ఉంటాయి. ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో, ఇవైతే మా స్కూల్ బోర్డులనమాట. ఆ! అంటే ఎవరి క్లాస్ టీచర్ వాళ్ళ బోర్డ్స్ మీద ఇలా అయితే రాసారు. పిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్తున్నారనమాట. సో, ఇట్లా కొన్ని బోర్డ్స్ మీద అయితే కొన్ని పెద్ద క్లాస్ టీచర్స్ అయితే రాసుకున్నారు చక్కగాని. సో, అవైతే చిన్నగా వీడియో తీసుకున్నాను. నాకు నచ్చినవి. ఏంటంటే మనకి మెమరబుల్‌గా ఉంటాయి కదా! అన్న ఉద్దేశంతో తీసుకున్నాననమాట. హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. సో, పిల్లల గురించి రాసారండి. సో, నేటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి సో, పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దండి తల్లిదండ్రులు. మీకు కూడా మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి ఇవన్నీ కూడా బాధ్యతలుండాలి. సో, ఇంటికొచ్చేసాక ఇంకా ఆటలు కాకుండా మీరు కూడా కొంతసేపు టైం స్పెండ్ చేయండి. ఏం చదువుకున్నావు ఇవాళ? మీ స్కూల్‌లో ఏం చెప్పారు? సో, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉండండి. పిల్లలకి చాలా హ్యాపీ అనిపిస్తది. అలాగే వాళ్ళ మెమరీ కూడా షార్ప్ అవుతది. సో, మనం అన్నీ కనుక్కోవడం వల్ల. ఇంకా ఏంటంటే ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేమైతే అలా బయటికెళ్ళాం సరదాగా. సో, కొంచెం చాట్ అలాగే వాళ్ళైతే మిర్చిని పిడత కింద పప్పు అంటాం కదండీ! మేమైతే అట్లా అంటాం ఇటు సైడు. సో, పిడత కింద పప్పు మా పిల్లలైతే అది తింటున్నారు. నేనైతే చాట్ తీసుకున్నాననమాట. వాళ్ళు చేసే ప్రాసెస్ భలే ఉంటుంది గదా! భలే చేస్తారు ప్రాసెస్. అలాగే ఇప్పుడు మన కార్తీక మాసంలో గుర్తొచ్చేది ఏంటంటే ఉసిరికాయలు. సో, నాకక్కడ ఉసిరికాయలు కనిపిస్తే వాటిని కూడా చిన్న వీడియో అలా తీశాను. ఉసిరికాయలంటే మనకి కార్తీక మాసంలో ఇప్పుడు బాగా ఫేమస్ కదా! సో, ఇంకంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియోలు ఇంకా ఏమేమి వీడియోలు కావాలో ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో ఇవ్వండి. మీ చెల్లినో, మీ అక్కనో సో, ఏదో ఒకటి అనుకుని నాకైతే కామెంట్‌లో రూపంలో తెలియచేయండి. ఇలా చేస్తే బావుంటుందమ్మా, ఇలా చేస్తే బావుంటుందన్న ఒక మంచి పాజిటివ్ ఉద్దేశంతో. సో, ఏమన్నా నాకు కొన్ని వీడియో ఏమన్నా సరిగ్గా తీయడం రాకపోయినా, లేతే ఎలా తీయాలి, ఏంటి ఆ ఆలోచనలు, ఆ సలహాలు కూడా ఇవ్వండి. తప్పకుండా నేను సరి చేసుకుంటాను. సో, నా చాట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎంజాయ్ చేసేసాను ఆల్రెడీ. సో, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. సో, కానీ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినొద్దు. మన హెల్త్‌కి మంచిది కాదు. సో, ఇంకంతే వీడియో. బాయ్ బాయ్.